ప్రకృతి ఒడిలో నుంచి వస్తున్న అద్భుతమైన జలధార మరియు సిద్ధేశ్వర స్వామి టెంపుల్, అలాగే కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం అంటారు దీన్ని. ఇవన్నీ మన తిరుపతి దగ్గరలో ఉన్న తలకోనలో ఉంటాయి. చలో ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాజులాక్స్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం తలకోన చూద్దాం. కంప్లీట్ వీడియో చూసి మీ కామెంట్ షేర్ చేయండి. చలో ఫ్రెండ్స్, వీడియోకి తెలుపుదాం. తలకోన ఫారెస్ట్ ఎంట్రన్స్కి వచ్చాం. ఇక్కడ మన వెహికల్ పార్కింగ్కి అయితే టికెట్స్ తీసుకోవాలి. చలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ మనం టికెట్స్ తీసుకుని ఎంటర్ అవ్వాలి. ఫర్ హెడ్ 30 రూపీస్. 13 సంవత్సరాల లోపల పిల్లలకి టికెట్స్ లేదు. వాహనం లేని వారు, నడలేని వారు ఇక్కడ జంగిల్ సఫారీ అనే ఒక వెహికల్ ఉంటుంది. ఫర్ హెడ్ 40 రూపీస్ పెద్దలకి, అలాగే 10 రూపాయల పిల్లలకి. ఇక్కడ కనబడించే వాహనం అది దాదాపు 3 కిలోమీటర్ దాకా తీసుకెళ్లి వదులుతుంది. అక్కడ నుంచి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి. చలో ఫ్రెండ్స్, తలకోన మెయిన్ ఎంట్రన్స్లో టికెట్ తీసుకుని దాదాపు 2 కిలోమీటర్ వెహికల్ వెళ్ళి అక్కడ వెహికల్ పార్క్ చేసి నడుచుకుంటూ జలపాతం దగ్గరికి వెళ్ళాలి. మొదటగా మనం జలపాతం చూద్దాం, ఆ తర్వాత సిద్ధేశ్వర స్వామి టెంపుల్ చూద్దాం, ఆ తర్వాత తలకోనలో నైట్ స్టే చేయడానికి రూమ్స్ ఉంటాయి, అలాగే చిల్డ్రన్స్ పార్క్ ఉంటుంది. ఆ రూమ్స్ వచ్చి మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. అది చూపిస్తాను మీకు. చలో ఫ్రెండ్స్, మొదటిగా తిరుపతి బస్ స్టాండ్ నుంచి 58 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఏపీఎస్ఆర్టీ బస్సెస్ అప్పుడప్పుడు అవైలబుల్ మాత్రమే ఉంటాయి కనుక మన సొంత వెహికల్ కానీ ప్రైవేట్ వెహికల్ కానీ చాలా సౌకర్యంగా ఉంటుంది. రెండవది పీలేరు నుంచి 48 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అలాగే చిత్తూరు నుంచి 95 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించగలరు. చలో ఫ్రెండ్స్, మనం చేరుకున్నాం తలకోన జలపాతం దగ్గరికి. జలపాతం 270 అడుగులు ఎత్తు నుంచి పడుతూ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు చూస్తే ఆ చిన్న పాప పడింది. ఇప్పుడు చాలా డేంజర్, ఎందుకంటే పైనుంచి కింద పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ చాలామంది ప్రమాదానికి గురైన సందర్భాలు ఉన్నాయి. జలపాతంలో ఉన్నప్పుడు పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే వానాకాలం ఎస్పెషల్లీ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు అవాయిడ్ చేయండి. అలాగే ఎప్పుడైతే వాటర్ ఫ్లోటింగ్ ఇక్కడ తక్కువ ఉంటుందో సమాచారం తీసుకొని మరి మీరు జలపాతానికి అయితే సందర్శించడానికి వెళ్ళండి. చిన్నపిల్లలతో మరీ జాగ్రత్తగా ఉండండి. నడిచేటప్పుడు కూడా చూసి నెమ్మదిగా నడండి, ఎందుకంటే పాచి కట్టి ఉంటుంది కాబట్టి పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సంతోషంగా మీ పిల్లలతో జలపాతంలో మంచి టైం స్పెండ్ చేయాలని ఆశిస్తున్నాను. చలో ఫ్రెండ్స్, కంప్లీట్గా చూడండి. ఫ్రెండ్స్, మన తిరుపతి దగ్గరలో ఉన్న తలకోన జలపాతం చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా సందర్శించండి. కానీ మీరు ప్లాన్ చేసుకోండి. వేసవి కాలంలో చాలా చక్కగా ఉంటుంది. వానాకాలంలో జలపాతంలో వాటర్ ఉధృత లేక ప్రవాహం ఎలా ఉంది చూసి వెళ్ళండి. ఎక్కువగా ఉన్నప్పుడు వెళ్ళకండి పిల్లలతో. మేము వెళ్ళినప్పుడు చాలా తక్కువ ఉండడం వల్ల చాలా సంతోషంగా టైం స్పెండ్ చేశాము. అలాగే వాటర్లో ఉన్నప్పుడు మరియు ఈ జలపాతంలో అక్కడక్కడ చిన్న బావులు ఉంటాయి. దయచేసి ఆ బావుల్లో దూక్కండి, చాలా డేంజర్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చాలా టైం స్పెండ్ చేసాం. ఇప్పుడు మనం శ్రీ సిద్ధేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి సోమవారం దర్శించుకొని తర్వాత మనం పార్క్కి వెళ్దాం. చలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు తలకోనలో ఉన్న శ్రీ సిద్ధేశ్వర ఆలయం దగ్గరికి వచ్చాం. శివయ్య గుడిలో ప్రతి శివరాత్రికి చాలా అద్భుతంగా మహాశివరాత్రి సంబరాలు జరుపుతారు. తప్పకుండా సోమవారం దర్శించుకోండి. అలాగే సోమవారం దర్శించుకున్న తర్వాత పక్కనే మనకి అన్నదాన సత్రం కూడా ఉంటుంది. ప్రశాంతంగా సోమవారం ప్రసాదం తీసుకొని భోంచేసి రండి. చలో, అక్కడ కనపడేది అన్నదాన సత్రం. మనమైతే సోమవారం ప్రసాదం తీసుకొని కొంచెం భోంచేసిన తర్వాత మనం చిల్డ్రన్స్ పార్క్ అయితే వెళ్దాం ఫ్రెండ్స్. చలో ఫ్రెండ్స్, ఓం నమః శివాయ హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ హరహర మహాదేవ శంభో శంకర. ఫ్రెండ్స్, అన్నదానం 12 గంటలకు స్టార్ట్ చేసి 2 గంటల వరకు పెడతారు. దాదాపు ప్రతిరోజు 200 నుంచి 300 మందికి అన్నదానం పెడతారనేసి ఇక్కడ సిబ్బంది చెప్పారు. చాలా అద్భుతంగా ఉంది ప్రసాదం అయితే. అన్నదాత సుఖీభవ. ఓం నమః శివాయ హరహర మహాదేవ శంభో శంకర. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడబోతున్నాం చిల్డ్రన్స్ పార్క్ మరియు సిబిఈటి కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం. గవర్నమెంట్ వాళ్ళు తలకోనలో నైట్ స్టే చేయడం కోసం ఒక 4 రూమ్లు మరియు ఒక డార్మిటరీ కట్టించారు. వాటిని చూద్దాం ఫ్రెండ్స్. చలో ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఇక్కడ బండి పార్క్ చేసి లోనికి అయితే వెళ్దాం. ఆ గేట్ గుండా లోనికి వెళ్ళాలి. ఎవరైతే ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే లోనికి అనుమతి ఉంటుంది. రూమ్స్ మనం ఇక్కడ బుక్ చేసుకోలేం, ఆన్లైన్లోనే వనదర్శిని అనే సైట్లో బుక్ చేసుకోవాలి. రూమ్స్ ఎప్పుడు అవైలబుల్ ఉండవు, తప్పకుండా ఒక 2 months ముందు బుక్ చేసుకుంటేనే అవైలబుల్ ఉంటుంది. ప్రతి ఒక్కరు గమనించగలరు. ఇది ఫస్ట్ రూమ్ అనమాట. మరియు ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ ఉంటుంది. అక్కడ కనపరిచేది 2వ రూము. అలాగే 3, 4 అటువైపు మనకు కనపరిచిన రూమే డార్మిటరీ. ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫస్ట్ రూమ్ వచ్చినది ఇక్కడున్న రేంజర్ ఆఫీసర్స్కి, అంటే ఫారెస్ట్ ఆఫీసర్స్కి మాత్రమే అది బుక్ చేస్తారనమాట. మిగతా 3 ఉన్నాయి కదా, వాటిలో మాత్రం మనం బుక్ చేసుకోవాలి. ఆన్లైన్లో వనదర్శిని అనే సైట్లో బుక్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు గమనించగలరు. అలాగే భోజనం విషయానికి వస్తే ఇక్కడ మనకి మెస్ ఉంటుంది. ఎవరైతే రూమ్స్ బుక్ చేసుకుంటారో వాళ్ళు ఆర్డర్ ఇస్తే ఏమి ఫుడ్ కావాలని వాళ్ళు తయారు చేసి మనకి ఇస్తారు. ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో ద్వారా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వేసుకోవచ్చు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్, జై భారత్ నివాసు, సైనింగ్ ఆఫ్.